ఇద్దరు మనుషులు, ఓ రాజు, ఓ మంత్రి, 2 ఏనుగులు, 2 గుర్రాలు, 2 ఒంటెలు, 8 మంది భటులు, మొత్తం 16 32 పావులు, 64 గల్లు. ఇక అటు నుంచి ఎత్తులు, ఇటు నుంచి పై ఎత్తులు. అవతలి రాజు మీదకి ఒక్కొక్క పావుని ఎక్కువ పెడుతుంటారు. కాపాడుకుంటానికి అవతలోళ్ళు తండ్లాడుకుంటేనే ఎట్లా వడగొట్టాలని ఎత్తులేస్తుంటారు. కానీ ఏడన ఓ తాన ఒకరు చిత్తయితారు, ఇంకొకరు గెలుస్తారు. కానీ ఆడిడ గెలుసుడు ఒగెత్తు, దునియా పోటీల గెలుసుడు ఇంకో ఎత్తు. ముచ్చట చాలా మందికి అర్థమయ్యే ఉంటది. గుకేష్ 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 దేశం కాదు దునియా దునియా అంతా కలవరిస్తున్న పేరు. గూగుల్ అమ్మను ఒక తీర్ల బతిన్లాడుతుండ్రు గుకేష్ గురించి ఎరక చెప్పమని. 18 ఏండ్ల 8 నెలల్లా 14 రోజులలోనే చదరంగంలో దునియా ఛాంపియన్ అయ్యి రికార్డు కొట్టిండు. మరి గింత చిన్న ఏజ్ లా ఫస్ట్ ర్యాంకు కొట్టినోళ్లే లేరు. సింగపూర్ లో జరిగిన దునియా చెస్ పోటీలల్లా ఎత్తులతోటి తోపు ఆటగాళ్లను చిత్తు చేసిండు దిమాగ్ తోటి. పుట్టింది ఆంధ్రాల, ఉంటుంది తమిళనాడులా. ఇండియా నుంచి 5 మాటల విశ్వనాథ్ ఆనంద్ సార్ ఛాంపియన్ అయితే అటెనక ఇంకెవ్వరు సుత అందాక పోలే. గీ పిలగాడే ఇప్పుడు కింగ్ అని గుకేష్ చిన్నప్పటి ఫోటో ట్విట్టర్లకు ఇచ్చిండు ఆనంద్ సారు. రాష్ట్రపతి ముర్ము మేడం, ప్రధాని మోడీ సారు, తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ కాంచెల్లి ఆటగాళ్లు, సినిమాలు అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటా ట్వీట్లు చేసిండ్రు. దేశాన్ని నంబర్ 1 జాగల నిలబెట్టినవని. భారత్ లో పుట్టి దునియా అంతా పాకిన చదరంగంలో తోపైన గుకేష్ కు తీన్మార్ వార్తల తరపున జేజేలు.